తెలంగాణలో ముగిసిన ప్రధాని మోదీ 3 రోజుల పర్యటన. జగిత్యాలలో భారీగా బీజేపీ విజయ సంకల్ప సభ. భారత్ వికాసంతో తెలంగాణ వికాసం కూడా సులభమవుతుందన్న ప్రధాని మోదీ. రాష్ట్రానికి కేంద్రం వందల కోట్ల రూపాయలు ఇచ్చిందని వెల్లడి. రాహుల్ గాంధీ శక్తి వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని. శక్తి స్వరూపాలైన మహిళల రక్షణే తమ లక్ష్యమని స్పష్టీకరణ. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న ఎంపీ లక్ష్మణ్. దేశ అభివృద్ధే ప్రధానమంత్రి లక్ష్యమన్న కిషన్ రెడ్డి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు అదనంగా రాష్ట్ర బాధ్యతలు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్పై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించిన అధికారులు. కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను 2వ రోజు విచారిస్తున్న ఈడీ అధికారులు. అరెస్టుపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్. ఈడీ విచారణకు మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గైర్హాజరు. ఢిల్లీ మద్యం కేసులో వరుసగా 9వసారి డుమ్మా. ఎలక్టోరల్ బాండ్లపై ఎస్బీఐపై మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం. మార్చి 21లోపు పూర్తి వివరాలు అందించాలని ఆదేశం. 6 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై ఎన్నికల సంఘం వేటు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం. వైభవంగా జరుగుతున్న యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీరామ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన యాదగిరీశుడు. రాష్ట్రానికి 4 రోజుల పాటు వర్ష సూచన. పలుచోట్ల వడగండ్ల వాన కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు. 8 మంది పౌరులు మృతి చెందినట్టు వెల్లడించిన తాలిబాన్ ప్రభుత్వం. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం. 88% ప్రజల మద్దతు పొందిన పుతిన్.